ఏమండి ఏమండి ఏంటి ఇంత మర్యాదగా పిలుస్తుందా? చెప్పండి. ఏంటండి రంగనాయకం గారు? టీ తాగుతారండి? ఇందాకగా తాగాను, ఇప్పుడే వద్దు. ఏమైనా తింటారండి? ఏంటి అంత మర్యాద? నాకేదో తేడా పడుతుందా? ఈరోజు మీ అమ్మగారు అదేనండి మా అత్తగారు నేర్పించిన టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. మా అమ్మ నేర్పిందా? చాలా బాగుంటుంది, చేయి. మరి మీరు కొంచెం నాకు సాయం చేయాలి. నీ మర్యాద చూసినప్పుడు అనుకున్నా. ఏం చేయమంటావు చెప్పు. ఉండయ్యా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? పప్పు కడుక్కున్నత్తా. పంప తీసిన పప్పు రమ్మంటే ఏంటి? ఏమయ్యా అయ్యా? ఏంటే రంగనాయకమ్మా? కూర్చోయ్యా. ఈ పప్పు మెత్తగా రుబ్బయ్యా. పెద్ద పనే చెప్పా కదే. ఈ అమ్మ దగ్గర నేర్చుకున్నది చెయ్యాలా వద్దా? అమ్మ సెంటిమెంట్లో పనులేం చేపిస్తున్నావు? ఇంతకు ఏమంటున్నావు? ఆవిరి కూడా చేస్తున్నానయ్యా. ఆవిడ గుళ్ళు మా అమ్మ చేస్తే మెత్త దూదులాగా ఉండేది. అవునా? వేడి వేడి ఆవిడ గుళ్ళు కాస్త నెయ్య, కాస్త అల్ల పచ్చడి, కాస్త పల్లీలు పచ్చడి వెళ్తే అదిరిపోతాయి. నువ్వు త్వరగా పప్పు రుబ్బు, నేను పల్లీలు పచ్చడిగా రెడీ చేసుకుంటా. ఆయిల్, పచ్చిమిరకాయలు లైట్గా వేయించుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది? పప్పు రుబ్బయ్యా, ముందు పాటలాది. పల్లీలు ఈ రకంగా దోరగా వేయించుకోవాలి. ఇదో రంగనాయకమ్మ ఎంత మెత్తగా రూపాయనో చూడు. అవునయ్యా, బాగా మెత్తగా రుబ్బావు. ఉండయ్యా, కొంచెం ఉప్పు కాడ వేస్తాను. ఈ పిండికి సరిపడా ఉప్పు కాడ వేసుకుంటున్నాను. ఇంట్లో ఆవిరి కూడా చేసుకోవాలనుకుంటే పిండి అన్నది లూజ్గా లేకుండా గట్టిగా రుబ్బుకోండి. రుబ్బు సరిపోతావు చూడు. సరిపోతాయ్యా. ఈ పల్లీలు కూడా మెత్తగా రుబ్బు. ఏంటి ఈ రోజు నా మీద అంత కష్టపెట్టుకున్నావు? నువ్వేగయ్యా పల్లీల చట్నీలతో ఆవిరి కూడా తింటే బాగుంటుంది అన్నావు. నేను రుబ్బాలని తెలవకన్నాలవే.
నీళ్ళు కాడ జిమ్ముతాను కొద్దిగా అత్తగా రుబ్బు రుబ్బుతావే. రుబ్బయ్యా. ఇలాగా మా అమ్మకాడ గిన్నె గుట్ట కట్టి చేసేదే. దీని ముందు ఇడ్లీలు దోశలు ఏం పని చేయవు. అవునయ్యా, అప్పట్లో ఇలాంటి ఆరోగ్యమైన వంటలు చేసేవాళ్ళు. అందుకే వయసు మీద పడినా ఏ రోగం లేకుండా గట్టిగా ఉండేవాళ్ళు. మా అమ్మ మా చిన్నప్పుడు యాయి కొడుకులు బెల్లం పాకం వేసి వడ్డిచ్చేది. రొట్టెలు వేసుకుంటే తినేవాళ్ళం రన్నయ్యకమ్మా. నాకు తెలుసయ్యా, ముందుగానే బెల్లం పాకం కాడ చేసి పెట్టా. గంట పడతారు రన్నయ్యకమ్మా. అయిపోవచ్చిందయ్యా, ఇంకా 2 నిమిషాలు. ఈ పల్లీల బట్టల్లో ఎల్లుల్లిపాయ డబ్బులు వేసుకుంటున్నా, అలాగే సాల్ట్ కాడ వేసుకుంటున్నా, ఇందులో కొద్దిగా జీలకర్ర కాడ వేసుకుంటున్నా. ఇదంతా మెత్తగా రుబ్బుకోవాలి. ఆవిరికుడు అయితే రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్, తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆహా, తొందరగా కొట్టించి వేడితో పట్టు పట్టాల్సిందే. రంగనాయకమ్మ, ఈరోజు నీ వంటతో మమ్మల్ని గుర్తొచ్చావే. అవునా, సంతోషం. తినయ్యా. అవునయ్యా, నేను చేసిన ఆవిరికూడం బాగుందా? మీ అమ్మ చేసింది బాగుందా? ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అడకే. కావాలంటే రేపు కానీ నేనే పిండి రుబ్బుతానే. కొంచెం నెయ్యి వేయమంటావయ్యా? ఏవే రంగనాయకమ్మ.